హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా చుట్టాల పెళ్ళికి అయితే వచ్చాను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురుది ఇంకా పెళ్ళి అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళాము అదంతా కూడా నేను వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అంటే మన పల్లెటూరు స్టైల్లో ఎలా పెళ్లి చేస్తారు మన సాంప్రదాయంలో ఎలా పెళ్లి చేస్తారో ఈ వీడియోలో అయితే మనకి అంటే ఈ వీడియోలో మొత్తము కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే అంటే ముందు చూపించాను కదా పెళ్లి పీట దాన్ని అయితే ఇంకా పసుపు అదంతా రుద్దేసి బొట్లు అవంతా పెట్టారు పెళ్లి పీటని ఇక్కడ నుంచి అంటే మా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాము మా ఊర్లో అడిగి ఇంకా నేను ఆ వీడియో గురించి ఒక షార్ట్ వీడియోలో చెప్తానులేండి ఇంక ఇక్కడైతే దేవుడికి కూడా దీపారాధన అయితే చేశారు ఇప్పుడు చూసారు కదా ఆ దీపం అయితే ఎప్పుడు అంటే పెళ్ళి అయిపోయిన దాకా కూడా ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఆయిల్ పోసి అలా ఉంచేస్తారు ఇంట్లోనే ఇంక ఇక్కడైతే పెళ్లి కూతురిని రెడీ చేసాము పెళ్లి కూతురిని చేయడానికైతే ఇంకా చూడండి ఇక్కడ జ్యువెలరీ అదంతా ఇలా నెక్కి అదంతా పెట్టేశారు ఇంకా అవైతే నాకు అంతా అంటే మొత్తము కూడా కిందకు వచ్చేస్తున్నట్టుగా అలా అనిపించింది ఇంకా నేనే కొంచెం పైకి అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడైతే పెళ్లి కూతురిని ఇంకా పసుపు రుద్దడానికైతే తీసుకెళ్తానికి ఇంక ఇలా అయితే రెడీ చేసాము మళ్ళీ అయితే ఈ లుక్ అయితే వాళ్ళకి అందరికీ నచ్చలేదంట నాకైతే ఇలాగే బాగుంది అనిపించింది మీరు ఒకసారి అయితే చూసి కామెంట్ చేయండి పెళ్లి కూతురు వచ్చేసి తినే ఇప్పుడైతే ఇవి అందరూ పెడుతూ ఉన్నారు కదా అంటే ఇవి ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి కదా ఇవన్నీ అందరూ పెడుతూ ఉన్నారు ఇప్పుడు అంతా అంటే మోడల్గా తీసుకుంటున్నారు వీళ్ళు కూడా తీసుకున్నారంట మీషోలో అయితే అంటే నిన్న అంటే ముందు రోజే ఒక రోజు అయితే హల్దీ ఫంక్షన్ లాగా చేసి ఇవన్నీ పెట్టి ఆల్రెడీ రెడీ చేసి ఫొటోస్ అవి దిగారంట వీడియోస్ అవి కూడా ఇంకా ఈ రోజు కూడా కొంచెంసేపు పెట్టుకుందాంలే అని పెట్టుకుందంట తను ఇంకా వీళ్ళైతే కొంతమంది చూసి ఎందుకు అవి పద్దాక అంటే నిన్న పెట్టుకున్నావు కదా అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమో ఏం బాగున్నాయి ఇంకా మామూలు పెట్టేసుకో గోల్డ్ అవి ఇవి అన్నారు నేనైతే అవే ఉంచేసుకో నాకు అవే బాగున్నాయి అంటే మనకి ఇప్పుడు పసుపు అదంతా రుద్దుతారు కదా ఫేస్కి అదంతా అక్కడ గోల్డ్ అవంతా పెడతామంటున్నారు ఇంకా అవన్నీ పెడితే గోల్డ్ అంతా పసుపు అయిపోతుంది కదా ఎందుకు తర్వాత స్నానం చేయించిన తర్వాత అంటే మంగళ స్నానం చేపిస్తారు కదా అదంతా అయిపోయిన తర్వాత కొత్తగా చీర కడతారనమాట ఇంకా అప్పుడు ఆ శారీ కట్టినప్పుడు అయితే చక్కగా ఉంచుకుంటే అప్పుడు గోల్డ్ పెట్టుకోవచ్చు నాకైతే ఇవే ఉంచేసుకో అని అయితే చెప్పాను ఇంకా వాళ్ళైతే కొంతమంది ఇంకా వద్దు అవే ఉంచేసేయండి అనేసి అంటే తీసేద్దాము వేరే వేసేద్దాము అని అన్నారు సరే అని చెప్పి నేను కూడా ఇంకేం మాట్లాడలేదు ఇక్కడైతే అత్తయ్య ముగ్గులు వేస్తుంది అత్తయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గులు ఫేమస్ ఏనండి ఎందుకంటే బాగా చేస్తుంది ఇంక ఇక్కడైతే అందరికీ టిఫిన్లు టీలు అన్నీ అందిస్తూ ఉన్నారు టిఫిన్ అయితే ఫస్ట్లో చూపించాను కదా గారెలు అయితే వేశారు అలాగే పల్లీ చట్నీ చేశారు ఇంకా అందరికీ టీ కూడా పోస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు ఇంకా పనుల్లో అయితే చాలా బిజీగా ఉన్నారు నేనైతే కుదిరిన చోటల్లా వీడియోస్ తీస్తూ ఉన్నాను మీతో షేర్ చేసుకోవచ్చు అని అయితే ఇంకా మన స్టైల్లో అంటే మన సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో మా సైడ్ అన్నది ఈ వీడియోలో మీతో చూపించవచ్చు అని అయితే నేను అన్నీ మిస్ అవ్వకుండా అయితే తీశాను ఇక్కడైతే పెళ్లి కూతురికి మంగళ స్నానం చేయిస్తారు కదా ఇంకా వాటి కోసం అయితే తల స్నానం చేయించడానికి కుంకుడుకాయలు అయితే కొడుతూ ఉన్నారు ఇంకా ముగ్గు కూడా అత్తయ్య ఫాస్ట్గా అయితే వేసేసింది ఇక్కడైతే మంగళ స్నానానికి బిందెలు రెడీ చేస్తున్నారు 5 బిందెలు కావాలి మామూలుగా అయితే ఇక్కడైతే 4 ఉన్నాయని అయితే ఇంకా ఈ చెంబు అయితే పెట్టారు చిన్న చెంబు ఇంకా చూసారు కదా ఇత్తడి బిందెలు రాగి బిందెలు స్టీల్ బిందెలు ఇలా అన్నీ పెట్టేశారు ఇంకా చక్కగా వాటిల్లో నీళ్ళు అయితే పట్టేసి కొంతమంది అయితే వేడి నీళ్ళు కూడా పడుతున్నారు ఇప్పుడైతే వీళ్ళైతే చన్నీళ్ళే పెట్టారులేండి కానీ చన్నీళ్ళే పోస్తారు కదా ఎందుకంటే అంతా ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయిందిలేండి కొన్నిటికి వీళ్ళు మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా చేశారండి పెళ్ళి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది నేను పెళ్ళి వరకు ఉన్నాను ఈ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానులేండి ఇంక ఇక్కడైతే చూడండి ముందైతే పసుపు రాసేసారు కదా తర్వాత అయితే నీళ్లు కూడా పట్టేశారు ఇంకా పసుపు అదంతా కొంచెం పోకుండా ఉంటుంది అయితే ముందైతే పసుపు అంటే నీళ్లు పట్టేశారు నీళ్లు పట్టిన తర్వాత ఇంకా కుంకుమతో కూడా బొట్లు అవంతా పెట్టేసేసి బిందెల్లో అయితే పువ్వులు అవన్నీ వేసేసారు ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంకా హడావిడిగానే ఉంటుంది కదండి ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తూనే ఉన్నారు అక్కడికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు అక్కడ అందరూ కూడా ఇంక ఇక్కడైతే బిందెల్లో అయితే నీళ్లు పెట్టేసి ఇలా అయితే ఫ్లవర్స్ కూడా వేసేసి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసారు ఇవైతే మంగళ స్నానానికి ఇంకా వాటర్ లాగా వాడతారనమాట అది కూడా ముందు ఉందిలేండి వీడియోలో ఇంక ఇక్కడైతే పెళ్లిపీటను అయితే తీసుకొస్తున్నారు 5 ముత్తైదువులు అయితే ఇంకా పెళ్లిపీటను అందరూ కూడా చేత్తో పట్టుకుని తీసుకొచ్చేసి చక్కగా ఇందాక ముగ్గు వేసింది కదా అత్తయ్య ఆ ముగ్గులు అయితే పెట్టేశారు చూసారు కదా ఇప్పుడైతే ఇంకా దాని మీద పెళ్లి కూతురుని అయితే కూర్చోబెడతారు ఇంకా పెళ్లి కూతురుని కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడైతే ఇవైతే ఇంకా అట్టపెట్టెలు ఎందుకంటే అవి కొన్ని అంటే కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు యూస్ చేస్తారంట ఇంకా అవైతే పక్కకు పెట్టేశారు ఈలోగా అయితే పెళ్లి కూతురుని కూడా తీసుకొచ్చేస్తున్నారు హల్దీ అంటే పసుపు రుద్దడానికి ఇంకా ఇక్కడైతే
పెళ్లి కూతురికి చూడండి నాకు ఎందుకో బోసుగా అనిపించింది. ఇందాకే బాగుంది అనిపించింది నాకైతే, ఎందుకంటే అవంతా కూడా బాగుంది అనిపించింది. ఇంకా వీళ్ళైతే 5గురు పట్టుకుని ఇంకా పెళ్లి కూతురిని కూడా తీసుకొచ్చేస్తున్నారు, పీటను తీసుకొచ్చినట్టుగానే. ఇంకా నాకైతే మీరే కామెంట్ చేసి చెప్పండి, ఇందాక పెట్టిన జ్యువెలరీయే బాగుంది కదా, ఇలా గోల్డ్ అవన్నీ పెట్టినా కూడా అంత లుక్ ఏం వచ్చినట్లేదు, బోసుగా అనిపించింది నాకైతే. ఇంకెక్కడైతే పెళ్లి పీట మీద కూర్చోబెడుతున్నారు. కుడికాలు ముందు పెట్టి పెళ్లి పీట మీద అయితే కూర్చోబెట్టేశారు. ముందైతే తాంబూలం కూడా ఇచ్చారు. ఇక్కడైతే తోడు పెళ్లి కూతురిని కూడా కూర్చోబెట్టారు. తనైతే అస్సలు కూర్చోనని చాలా మారం చేసింది. ముందే ఏమైనా చాక్లెట్ కానీ ఏమైనా ఇస్తే కూర్చునేదేమో, చాలా ఏడ్చేసింది అసలు కూర్చోనంటే కూర్చోనని అయితే. ఇంకా లాస్ట్కి వాళ్ళ మదర్ని కూడా వెనకాల కూర్చోబెడితే ఇంకా తర్వాత అలా కూర్చుని ఉంది. తర్వాత వాళ్ళ మదర్ కూడా లేచేసిందిలేండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఫస్ట్ అయితే అలాగే చేస్తారు, మారం చేసేస్తారు. నేను అల్లా ఆడిందంట తను, నేను కూడా కూర్చుంటాను, నేను కూడా పెళ్లి చేస్తూ ఉంటాను అదే ఇది అంటే చిన్నపిల్లలు కదా క్యూట్ వర్డ్స్తో చాలా బాగా మాట్లాడిందంట. నేను పెళ్ళి లాగా కూర్చుంటాను, పెళ్లి చేసుకుంటాను, తనకు వచ్చిన మాటల్లో క్యూట్గా అంటూ ఉందంట. ఇంకా నేను అవంతా కూడా చిన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇక్కడ పసుపు అయితే రుద్దేస్తున్నారు చూడండి వాళ్ళే. ఇక్కడైతే సున్నిపిండి, అక్షింతలు, అవంతా బొట్టు అవంతా కూడా పెడుతూ చక్కగా భలే చేస్తారు పెళ్లి కూతురిని అయితే. ఇంక ఇక్కడైతే తోడు పెళ్లి కూతురికి కూడా అన్నీ వేస్తూనే ఉంటారు, పసుపు అవంతా కూడా రాస్తారు. పసుపు అలాగే శనగపిండి లేదా సున్నిపిండి, ఆయిల్ అదంతా కలిపేసి వాటర్ కూడా కలుపుతారులేండి కొద్దిగా, ఎందుకంటే అంటే అచ్చగా ఆయిలే కలిపేసి రుద్దితే తర్వాత బాడీ మొత్తం మంటగా అనిపిస్తుంది, ఎందుకంటే రుద్దేస్తారు కదా అది మొత్తము కూడా హ్యాండ్స్కి అదంతా. ఇంక ఇక్కడైతే నీట్గా ఇలా అయితే రుద్దేశారు చూడండి పెళ్లి కూతురికి అయితే. ఇదంతా కూడా మా ఫ్యామిలీయే, వీళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళైతే. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అలాగే మరదలు ఇంకా వాళ్ళ పిల్లలు. ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు, ఇంకా వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు. ఇక్కడైతే నేను కూడా ఇంకా అక్షింతలు అయితే వేసి చిన్న ఫోటో అయితే దిగాను. ఇంక ఇక్కడ చిన్న వీడియో అయితే తీయించుకున్నాను. ఇంకా వాళ్ళు అక్కడ హడావిడిగా ఉంది కదా, నేను తీస్తే తప్ప ఎవరు తీయడానికి అందరూ బిజీగా ఉన్నారు, అందుకే చాలా చోట్ల నేనైతే కనిపించలేదు. ఇక్కడైతే ఈ అక్క మన సబ్స్క్రైబర్ అంట, నాకు అప్పుడే తెలిసింది. నేను మీ వీడియోస్ చూస్తాను సిస్టర్ అని అయితే చెప్తూ ఉంది. ఇంక ఇక్కడ అక్క అయితే తాంబూలం రెడీ చేస్తుంది, అంటే పెళ్లి కూతురుని చేసేటప్పుడు వస్తారు కదా చూడడానికి, అలాగే పసుపు రుద్ది వెళ్తారు కదా పెద్దవాళ్ళందరూ, వాళ్ళకి ఇలా తాంబూలం అయితే పెడతారంట. ఇంకా వాటికి కూడా ఇలా రెడీ చేస్తుంది అక్క అయితే కూర్చుని. ఇంకా చూడండి ఇదిగోండి వడపప్పు, బెల్లము, కొబ్బరి అదంతా పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ. ఇలా తీసుకుని ఇంకా వెళ్తారు పసుపు రుద్దేసి. ఇంకా ఇక్కడైతే చూడండి చాలా న్యాచురల్గా వీడియోస్ అయితే తీశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోస్ చూస్తుంటే. ఇక్కడైతే పెళ్లి కూతురిని మంగళ స్నానానికి అయితే రెడీ చేసేసారు. ఇక్కడ పెళ్లి కూతురికి అయితే అస్సలు బాగాలేదండి, ఎందుకంటే తనకి రాత్రంతా ఫీవర్ వచ్చేసిందంట, అసలు బాగాలేదు తనకైతే. ఇంకా తనైతే చాలా ఇబ్బంది పడింది, పెళ్ళి మొత్తము అయ్యిందాకా కూడా చాలా టెన్షన్ పడ్డాము మేమందరము కూడా, ఎందుకంటే తనకి కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయంట. ఇంకా కాళ్ళంతా నొప్పిగా ఉన్నాయని అయితే చాలా, అక్కడ ఫేస్ కూడా చాలా డల్గా పెట్టేసింది చూడండి. అసలు తనకి మంగళ స్నానం చేయిస్తున్నా కూడా తనకి ఫేస్లో అయితే హ్యాపీనెస్ లేదండి, ఎందుకంటే తనకి బాగోలేదని అయితే ఇంకా తన ముందు నుండే చెప్తూనే ఉంది, నాకు బాగా నీరసంగా ఉంది, ఒక రకంగా ఉంది, కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, బాగా అరికాళ్ళు అయితే బాగా మంటలు పుడుతున్నాయని అయితే అసలు బాగా నీరసపడిపోతుంది. ఇంక ఇక్కడైతే చూడండి అసలు చాలా అంటే ఏమంటారంటే ఇంకా పెళ్లి పనులు అంటే ఇలాగే ఉంటాయి కదా, ఎందుకంటే హడావిడిగా ఉంటాయి. ఇంకా ఒక 1 month నుండి కొంచెం హడావిడిగా అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే స్నానం చేయించేటప్పుడు కొన్ని అవి అంటే ఫస్ట్లో పెట్టాను కదా నేను, అవైతే పసుపు రాసేటప్పుడు పెట్టద్దు అన్నారు కదా, ఇంకా తర్వాత అయితే అవన్నీ కూడా తీసుకొచ్చి అయితే పెట్టాము. అవి కూడా పెట్టొద్దనే అంది తను, నాకు వద్దు నేను ఉంచుకోలేను, నాకు ఏమి వద్దు, ఫస్ట్ స్నానం చేయించండి చాలు అని అంటుంది. ఇంకా తనకైతే బాగా ఇబ్బంది పడిపోయింది. ఇంకా తన వల్ల ఫుడ్ కూడా ఏం తినకూడదు కదా, అంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏమీ ఫుడ్ కూడా తినలేదంట, అండ్ నైట్ కూడా ఏమీ తినలేదంట, ఎందుకంటే ఫీవర్ వచ్చిందని చెప్పాము కదా. ఇంకా దానివల్ల అనుకుంటా బాగా నీరస పడిపోయింది. ఇంక ఇక్కడైతే మంగళ స్నానం కూడా అయిపోయింది. మేమైతే వచ్చేసి మంగళ స్నానం చేయించిన తర్వాత డ్రింక్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే డ్రింక్ తాగుతూ ఉన్నాము. మా పెద్దోడు మాత్రం నేను డ్రింక్ తాగుతుంటే ఇవ్వు అని అయితే అడుగుతూనే ఉన్నాడు. అలాగే ఈ వీడియోలో ఎవరైనా అంటే మా రిలేటివ్స్ అని చెప్పకపోయినా కూడా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే న్యాచురల్గా తీసిన వీడియో ఇదైతే. ఇంకా మా వాళ్ళందరూ చూస్తారు ఈ వీడియోనైతే. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడికి ఇచ్చిన దాకా ఊరికెళ్ళదు అసలు, థమ్స్అప్ నాకు ఇవ్వమ్మా అని అయితే. ఇక్కడైతే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు ఎండలు బాగా వేస్తున్నాయి కదా, ఇంక ఇక్కడైతే అసలు చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇక్కడంతా కూడా చెట్లు అయితే ఉన్నాయి. మా పెద్దోడు ఏం తాగుతున్నా
మాట్లాడవా? డ్రింక్ తాగుతున్నావా? ఏం తాగుతున్నా? డ్రింక్. హాయ్ చెప్పు. చెయ్యి. ఫ్లయింగ్ కిస్ పెట్టు. బన్నీ బన్నీ ఫ్లయింగ్ కిస్ పెట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే తాగు. ఇలా వాడి కొన్ని క్యూట్ వర్డ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే నేనైతే మెహందీ పెట్టించుకున్నాను. కోన్ అయితే చేతి మొత్తం వేయించుకున్నాను. చాలా బాగా పెట్టింది కదా. ఒక సిస్టర్ అయితే పెట్టారు. ఇదిగోండి నా పక్కన కూర్చుని ఉంది కదా, ఆ పాపే నాకైతే ఈ మెహందీ అయితే పెట్టింది. చాలా బాగా పెట్టింది కదా. అంత చిన్న వయసులో ఉండి కూడా అంత టాలెంట్ చూపించిందంటే చాలా గ్రేట్. అసలు నాకైతే ఇప్పటికి కూడా అసలు రాదు సరిగ్గా. వేసుకుంటాను కానీ చాలా తక్కువ, అంటే మామూలుగా చిన్న చిన్న డిజైన్స్ వేసుకుంటాను. ఈవిడైతే చాలా బాగా పెట్టింది ఈ పాప అయితే. నాకు చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంతవరకు పుట్టి ఇంత అయిన తర్వాత ఇప్పుడే ఇంత బాగా మెహందీ పెట్టించుకున్నానేమో అనిపించింది. ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అంటే పతానం తెచ్చినవి, మ్యారేజ్ వీడియోస్, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.